25,02,025 అట్లాగే అడ్వాన్సెస్ అంటే ఎవరికి కూడా మనం అడ్వాన్సెస్ ఇవ్వలేదు. సో మనకు కూడా ఎటువంటి వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాల్సిన డబ్బులు లేదు కాబట్టి అది అంతా కూడా సున్నా. సో స్కీమ్స్ ఫండ్స్ కానీ లోన్స్ కానీ మనం ఏం తీసుకోలేదు. 8,33,00,000 ఉద్యోగస్తుల జీతాల కొరకు 1,77,13,138 రూపాయలు గాను 3,88,67,290 కూడా వస్తుంది. సో 2020 తర్వాత రెవెన్యూ సెక్షన్ సంబంధించి ప్రజల నుంచి వచ్చే పన్ను 38,63,851, 1,87,63,000, 4,25,00,000, 9,90,000 ఇది బడ్జెట్ అంచనా. సో దీని కింద అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ కింద మనము 1,50,000 రూపాయలు అనేసి ఒకవేళ కోసము ఎటువంటి రోడ్ల కొరకు 13% 5 లక్షలు 2024-2025 సంబంధించి సవరించిన బడ్జెట్ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడమే. వచ్చాను కాబట్టి మీ పరిచయాలు కూడా నాకు అవసరం. దయచేసి అందరూ కూడా పరిచయం చేసుకుందాం. ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత బడ్జెట్ ఆమోదం జరుగుతుంది. నా పేరు ఎనుమల అర్చన, 23వ వార్డు కౌన్సిలర్గా. 24వ వార్డు కౌన్సిలర్ని. నా పేరు తమ్ముడు ఇక్కడ వహిస్తున్నారు. మీరు చెప్పినట్టు అభివృద్ధికి మేము ఒకసారి నుంచి ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాము. అందరూ కూడా అదే విధంగా ముందుకు పోతారు. రెండో విషయం అంటే కొద్ది వాళ్ళకి మా కౌన్సిలర్ అర్చన అని 23వ కౌన్సిలర్, ఆ అమ్మాయి ఇక్కడ మీరు కూడా దాడి చేస్తున్నారు. దయచేసి కళ్యాణంతో మన చరిత్రలో ఎంతవరకు ఇటువంటి సంస్కృతి లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇది ఎందుకో ఎవరో చేస్తారని తెలియదు. దీనిపైన పూర్తి పర్యవేక్షణ చేసి ఈరోజు ఆయన కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవడం, ఆయనతో ఈరోజు మొదటిసారిగా ఇలా కూర్చొని మొత్తం నాకు తెలిసి సమావేశాలు కూడా ఎన్ని జరగాయో తెలియదు. కానీ అంటే అందరినీ కూర్చోబెట్టి సమావేశాలు జరిగాయా లేదా ఇంకా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా ఇది చాలా శుభ పరిణామం. ఇది ఇలాగే కొనసాగితే ఫస్ట్ అందరం కూడా ప్రాంతం మీద అభివృద్ధి పైన దృష్టి సారించి అభివృద్ధి చేసుకుందాం. ఏదో అభివృద్ధి కాదు ఇంకో రకంగా అనుకుంటే అది మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వస్తుంది ఈ విధంగా మన కూరగాయల మార్కెట్ వస్తుంది చూడండి దగ్గరగా. వాళ్ళందరూ కూడా అభివృద్ధికి కావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా మీరందరూ చూశారు. మేము అభివృద్ధిలో వెనకబడిపోయినా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్దామని చెప్పారు. కాబట్టి అడిగిన వెంటనే కూడా వాళ్ళు ఏది ఒక్క మాట కూడా చెప్పుకోకుండా అందరూ కూడా బడ్జెట్ని ఆమోదం తెలిపారు. ఎందుకంటే గడిచిన పరిస్థితుల్లో మరీ కూడా మనం పోతే మన ప్రాంతం నష్టపోతుందని వాళ్ళు కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తామన్నారు. చాలా సంతోషం. అది వాళ్ళ సహకారాన్ని కూడా ఖచ్చితంగా తీసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అనేది మన ఏదైనా అభివృద్ధికే అందరం ఉన్నా అభివృద్ధి